ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలి, మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలి. భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలి, మన సనాతన సాంప్రదాయాల్ని కాపాడండి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం అందరికీ నమస్కారం అండి. మీరందరూ కూడా ఇటు భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ, అలాగే మన దేశ ప్రధాని, రాష్ట్రపతి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క రాజకీయ నాయకులందరికీ కూడా, అలాగే మన భారతదేశంలోని అధికారులకు అందరికీ కూడా, పెద్దలందరూ అధికారులు ఎంతోమంది వనసోద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు నేను చెప్పబోయేది, నా పేరు రాపాక వెంకట ప్రభాకర బాబు.